రాధా మనోహర్ దాస్ గారు ఒక వీడియోలో బైబిల్ ని పరమ అశుద్ధమైన గ్రంథం అన్నాడు. జరిగిన కథ చెప్తాను. ఒకప్పుడు ఒక హైందవ సహోదరుడు ఒక గ్రంథాలయానికి వెళ్ళాడు. ఆ గ్రంథాలయంలో మత గ్రంథాలన్నీ పెట్టబడ్డాయి. వాటిపైన బైబిల్ గ్రంథం పెట్టడం చూచి కోపముతో ఈ గ్రంథం పైన ఎందుకు పెట్టాలి, కింద పెట్టొచ్చు కదా అని గ్రంథాలయ యజమానితో అన్నాడు. ఆయన, చూడు బాబు, దీని మీద పరిశుద్ధమైన గ్రంథం అని రాయబడింది, మరి పరిశుద్ధమైన గ్రంథాన్ని కింద పెట్టొచ్చా అన్నప్పుడు జవాబు చెప్పలేక ఆ సహోదరుడు మరింత కోపముతో ఈ గ్రంథాలయంలో బైబిల్ ఉండడానికి వీల్లేదని కోపంతో దాన్ని పక్కన పెట్టాడు. అది చూసిన గ్రంథాలయ యజమాని, నువ్వు మంచి పనే చేశావు, ఎందుకంటే ఇది ప్రత్యేకంగా ఉండాల్సిందే, ఇందులో ఉన్న దేవుడు పరిశుద్ధుడు, నిర్దోషి, పాపులతో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని రాయబడిందని వాక్యం తెలిసిన అతను చెప్పడం జరిగింది. సో ఈరోజు తెగించి ఎవరైనా పరిశుద్ధ గ్రంథాన్ని అశుద్ధమైన గ్రంథం అంటే చెల్లదు. కడుపు మంటతో వెలుగును చూసి చీకటి అంటే చెల్లుతుందా? ఇది కూడా అంతే. రాధా